ఎవరు చెప్పినా ఒకటే. అన్ని సమస్యలకి మూల కారణం కోరికలు. కోరికలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడేంటి మా కోరికలు తగ్గినప్పుడు కర్తృత్వం భావన తగ్గిపోతుంది. అంటే ఏంటి, శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, కోరికలు లేవో, మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. మన సమస్య అంత కారణం ఏంది, మనసులో అంతా ప్లానింగ్, బయటంతా ఎగ్జిక్యూషన్, అంతే కదా. లోపలంతా ఆలోచనలే కదా. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది ఎక్కడ కొంటే బాగుంటుంది, ఇది ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇంతకు తప్ప ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇవన్నీ? కోరికలే. ఎప్పుడైతే నీకు అసలు ఆ కోరికే లేదు, నువ్వు చేసే పనే లేదు, నువ్వు ఆలోచించే పని ఎప్పుడైతే అంతకంటే లేదు, ఎప్పుడైతే ఈ రెండు పోతాయో, అంటే ఏంటి, కారణ శరీరం అంటే ఏంటి, కారణం అనేది ఎందుకు కోరికున్న కారణం పోతుంది. సూక్ష్మ శరీరం ఏంటి, ఆలోచనలు, వాటికి సంబంధించినవన్నీ అవి పోతాయి. ఇంకా ఉండేదేంటి, ఈ భౌతిక శరీరం. దీనికి ఒక ఐడియా ఇస్తేనేగా పనిచేస్తుంది. ఐడియా లేదు, దీనికి పని లేదు. అప్పుడేం చేస్తుంది, అంత భగవతత్వం వ్యక్తం అవుతూ ఉంటుంది.